వాడు మావాడే కానీ పరాయివాడు అని సినీ నటుడు జనసేన నేత నాగబాబు ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో చేసిన ట్వీట్ సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. నాగబాబు ఇండైరెక్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేసిన ట్వీట్ టాలీవుడ్ తో పాటు రాజకీయాల్లో మంట రేపింది. అయితే నాగబాబు కోపానికి ఓ కారణం ఉంది, దానికో అర్థం ఉంది. మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేస్తే అల్లు అర్జున్ ఒక్కడు మాత్రం తగ్గేదేలే అంటూ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపాడు. అల్లు అర్జున్ వ్యవహారం మెగా అభిమానులకే కాదు, ఏపీ ప్రజలకు ఎక్కడలేని కోపం తెప్పించింది. స్నేహితుడైతే ఓ ట్వీట్ చేస్తే సరిపోతుంది, కానీ ఏకంగా శిల్పాకు మద్దతు తెలపడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు శిల్పా రవిచంద్ర ఘోరంగా ఓడిపోయారు. దీంతో అల్లు అర్జున్ చర్యపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ప్రచారాన్ని పక్కన పెట్టి వైసీపీకి మద్దతు తెలపడంతో తన స్థాయిని తానే తగ్గించుకున్నాడు. మొత్తానికి తన పరువును తానే తీసుకున్నాడు. అల్లు అర్జున్ వ్యవహారంతో పుష్ప 2 సినిమాకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగా అభిమానులు. అల్లు అర్జున్ కారణంగా పుష్ప 2 కలెక్షన్ తగ్గే అవకాశం ఉంది. అయితే పిఠాపురంలో ఊహించిన విధంగా పవన్ గెలవడంతో చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులు ట్వీట్ చేయడంతో ఎక్కడ తన పరువు పోతుందో అని భావించి ట్వీట్ చేయడం నవ్వును తెప్పిస్తుంది. ఈ అద్భుత విజయంపై పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలకు సేవ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మీరు చేసిన కృషి, మీ అంకిత భావం, మీ నిబద్ధత ఎప్పటికీ హార్ట్ టచింగ్. ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్ అంటూ బన్నీ చేసిన పోస్ట్కు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. మెగా కుటుంబ సభ్యులంతా ఆనందంతో కేరింతలు కొడుతుంటే బన్నీ మాత్రం ట్వీట్ చేసి మరోసారి తన అహాన్ని చాటుకున్నాడు.